హలో గైస్, ఎప్పుడైనా మనం కొత్త మొక్కలు పెట్టేటప్పుడు కొన్ని మొక్కలు మాత్రం అంటే కొన్ని చెట్లు మాత్రం స్టెమ్స్ నుంచి కూడా వస్తాయన్నమాట. అంటే వాటి కటింగ్స్ తీసుకొచ్చి మీరు పెట్టినా కానీ, మీరు విత్తనాలు లేకపోతే శాప్లింగ్ అంటే కొత్త చిన్న మొక్క కొని పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు కటింగ్స్ తీసుకొచ్చి పెట్టినా కానీ అవి షూట్ అవుతాయి అన్నమాట. అంటే మళ్ళీ అవి ఒక చిన్న మొక్కలా తయారవుతాయి. ఓకే, సో ఇది ఎలా చేయాలి అండ్ యూజువల్గా దీనికి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. ఎలా దీన్ని కట్ చేయాలి అండ్ ఎలా దీన్ని నాటాలి అండ్ షూట్స్ ఎలా వస్తాయి అండ్ సో లెట్స్ గో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెక్సికన్ సన్ఫ్లవర్ అనమాట. అండ్ అటు సైడ్ ఎడ్జ్లో టాపియోకా కూడా ఉంటుంది. సో నిన్న నేను వీటిని కొంచెం క్లియర్ చేశాను. సో అక్కడి నుంచి ఇవి కొన్ని కటింగ్స్. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఈ కటింగ్ ఉందనుకోండి, ఇదొక స్టెమ్. ఇప్పుడు ఈ స్టెమ్లో ఈ పాయింట్స్ చూడండి, ఎక్కడెక్కడైతే న్యూ షూట్స్ వస్తాయో, ఎక్కడెక్కడి నుంచి అయితే కొత్తగా బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ వీటిని లోపలికి పెట్టేటప్పుడు లోపలికి పెట్టేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కింద ఉన్న సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో అది మనం మ్యాక్సిమం అయ్యేటట్టు చూసుకోవాలి. సో దానికోసమే యూజువల్గా వీటిని ఇలా 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 స్ట్రెయిట్గా కాకుండా, ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుందో ఇది స్ట్రెయిట్గా ఉంది, ఇలా స్ట్రెయిట్గా కాకుండా డయాగ్నల్గా కట్ చేస్తారనమాట. ఎక్కడైతే షూట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయో ఆ కింద, బేసిక్గా కింద దీన్ని డయాగ్నల్గా కట్ చేస్తారు. డయాగ్నల్గా కట్ చేసినప్పుడు ఏమవుద్దంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏమవుద్దంటే ఇది గ్రౌండ్తో టచ్లో ఉండే ఏరియా ఏదైతే ఉందో అది మ్యాక్సిమం అవుద్ది అనమాట. సో ఇది స్ట్రెయిట్గా ఉన్నదానికంటే డయాగ్నల్గా ఉన్నప్పుడు దీని ఏరియా ఎక్కువ ఉంటుంది. దానివల్ల కింద నుంచి అంటే వాటర్ తీసుకునే కెపాసిటీ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం డయాగ్నల్గా కట్ చేద్దాం. నేను కట్ చేస్తా. సో ఇప్పుడు ఇది డయాగ్నల్ అనమాట. అంటే స్ట్రెయిట్గా ఉండదు, బట్ డయాగ్నల్గా ఉంటుంది. సో దీని కిందనే రూట్ ఉంది. రూట్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి, అంటే బ్రాంచ్ ఎక్కడి నుంచి అయితే షూట్ అవ్వగలదో ఆ పాయింట్ ఉందన్నమాట. సో ఇది 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 అండ్ ఇది. సో ఆల్మోస్ట్ ఒక జానడంత సైజ్ తీసుకొని, అండ్ ఇక్కడ కూడా రూట్ షూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఎలా అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుందో ఆ లెంత్ తీసుకొని, సపోజ్ ఇక్కడ నేను కట్ చేశాను అనుకోండి. సో ఇక్కడ నేను డయాగ్నల్గా కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఈ సైజ్ వరకు నేను ఇంకోటి పెట్టవచ్చు అనమాట. సో దీంట్లోనే నేను 3 చేసేసి 3 ప్లేసెస్లో పెట్టవచ్చు అనమాట. అలానే నేను ఇక్కడ పెట్టాను అనమాట. ఇక్కడ ఈ ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో, సో దీన్ని కట్ చేసి పెట్టేద్దాం. ఫస్ట్ డయాగ్నల్గా కట్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఒకటన్నమాట. సో ఒకటి డయాగ్నల్గా షూట్ అవ్వడానికి. సో కింద ఎక్కువ సైజు, పైన తక్కువ సైజు. సో ఈ ఏరియా క్లియర్ చేసాం. సో ఇది గ్రౌండ్. కొంచెం తడున్నా పర్లేదు, జస్ట్ కొంచెం తడి ఉండేటట్టు చూసుకోవాలి ఏ ఏరియా అయితే మనం దీన్ని పెడతాము. సో ఆల్మోస్ట్ ఇప్పుడు దీని సైజ్ ఆల్మోస్ట్ జానడంతా దానికంటే పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు గ్రౌండ్లో దీన్ని పెట్టేసి ఇలా జస్ట్ ఒక 2-3 షూట్స్ పైకి వచ్చేటట్టు చూసుకోండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 1 ఉంది, 2, 3. కావాలనుకుంటే మీరు హైట్ కూడా పెంచవచ్చు అనమాట, మీ ఇష్టం ఎలా ఉంటుంది. బట్ కొన్ని షూట్స్ పైకి ఉండాలి, కొన్ని షూట్స్ కిందికి ఉండాలి. సో అలా చూసుకొని దీన్ని పెట్టేసి
సో ఇక్కడ ఇలా పెట్టేసిన తర్వాత జస్ట్ కొంచెం వాటర్ పోసేయండి. జస్ట్ తేమ ఉంచడం కోసం. సో ఈ కటింగ్లో ఎక్కడెక్కడైతే పాయింట్ అంటే షూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో అక్కడి నుంచి ఇది ఒకటి షూట్ అయింది, అండ్ ఇక్కడ నుంచి ఇది ఒకటి షూట్ అయింది, బ్యాక్ సైడ్ ఇది, అండ్ లోపల నుంచి ఇది ఇంకోటి షూట్ అయింది అనమాట. సో మీరు ఇది ప్లాన్ చేసిన తర్వాత ఇది నేను ఇప్పుడు తీసేసాను అనమాట గ్రౌండ్ నుంచి, బికాజ్ చాలా టైం అవుతుంది ఇది రాక. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు వేరు సిస్టమ్ చూస్తే లోపల ఎక్కడెక్కడైతే ఇలాంటి పాయింటింగ్ ఉంటుందో ఇక్కడ, ఇప్పుడు ఇది ఇక్కడ, సో ఇదంతా, సో దాని తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మొత్తం రూట్స్ డెవలప్ అయ్యి స్లోగా ఇదొక ప్లాంట్ లాగా మారిపోద్ది అనమాట. సో ఈ స్టెమ్ కటింగ్ నుంచి పెట్టిన వాటిలలో సక్సెస్ పర్సెంట్ వచ్చేసి, అంటే మీరు మీకు ఎంత తెలిసి పెడుతున్నారు అండ్ ఇప్పుడు నేను చెప్పిన వేలో పెట్టినప్పుడు అండ్ వాటికి మాయిశ్చర్ ఇస్తున్న కొద్దీ ఆల్మోస్ట్ 90 to 95% అవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సాయిల్లో అయితే ఈజీగా వస్తాయి ఒకవేళ మీ సాయిల్ కొంచెం బాగుంటే, అండ్ వీటిని మీరు ఒకవేళ ట్రేలో పెడితే లేకపోతే సంచుల్లో పెడితే, ఐ మీన్ బ్యాగ్స్లో పెడితే మీరు మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో రీసెంట్గా నేను ఈ సైడ్ పెట్టాను అనమాట, ఎడ్జ్లో బౌండరీ లాగా. సో వీటి సక్సెస్ రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1, 2, సో ఇది షూట్ అయింది, ఇది షూట్ అయింది, ఇది షూట్ అయింది, ఇది షూట్ అయింది, ఇది కూడా షూట్ అయింది, ఇది షూట్ అయింది, ఇది షూట్ అయింది, షూట్ అయింది, షూట్ అయింది, షూట్ అయింది, షూట్ అయింది, షూట్ అయింది, షూట్ అవుతుంది, షూట్ అయింది. ఇది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ ఇక్కడ స్మాల్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది షూట్ అయింది, ఇది షూట్ అయింది, అది 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 సో ఆల్మోస్ట్ ఇవన్నీ షూట్ అయ్యాయి అనమాట. సో స్టెమ్ కటింగ్స్ నుంచి పెట్టిన తర్వాత వన్స్ అవి పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వాటిని కట్ చేసి ఇలా 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 ఇన్ఫైనైట్గా మీరు ఒక ఫారెస్టే తయారు చేయొచ్చు అనమాట. సో స్టెమ్ కటింగ్స్ ఎక్కడెక్కడైతే మీకు ఛాన్సెస్ ఉందో, పాసిబుల్ ఉందో వాటిని పెట్టండి. బికాజ్ వాటికి అంత శ్రమ అవసరం లేదు. జస్ట్ మీరు కట్ చేయడం మీకు ఎలా తెలుస్తుందో, కట్ చేయడం ప్రాపర్గా తెలిస్తే, పెట్టడం ప్రాపర్గా తెలిస్తే, అండ్ కొంచెం మాయిశ్చర్ ఇచ్చేస్తే ఫినిష్, యూఆర్ గుడ్ టు గో.